ఓడి అమ్మా జోనికి ఏదో పార్సల్ వచ్చింది. ఏంటిది? నాకేం తెలుసు. ఇక్కడ ఏదో రాసుంది. ఏంటిది వెళ్తే? మిస్టరీ బాక్స్, మిస్టరీ బాక్స్, మిస్టరీ బాక్స్. ఎవరు పంపించుంటారు? నా జీవితంలో ఫస్ట్ టైం నేను మర్డర్ చేయబోతున్నా మిస్టరీ బాక్స్ ని. చిన్నపిల్లలు లేదంటే భయపడే వాళ్ళు దూరంగా ఉండండి వీడియోకి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నిన్ననే నాకైతే ఒక మిస్టరీ బాక్స్ పార్సల్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ లేదు. చూస్తానంటే మంచి ఎక్కడి నుంచి వచ్చి ఉంటది? మా అడ్రస్ ఎవరికీ తెలియదు. పోనీ కనుక్కున్నా ఇలాంటిది ఎవరో పంపించరు. ముందు మిస్టరీ బాక్స్ ఓపెన్ చేసేద్దాం. మిస్టరీ చూడండి, మిస్టరీ బాక్స్, మిస్టరీ బాక్స్, మిస్టరీ బాక్స్. సో ఓపెనింగ్ ఇక్కడ ఉందన్నమాట. ఓ సంథింగ్ వి గాట్, సంథింగ్ వి గాట్, సంథింగ్. ఇదైతే నీట్ గా చింపే ఓపిక నాకు లేదు. ఎలా పడితే అలా చింపేస్తున్నాను, ఏమనుకోకండి. లోపల ఏదో పెద్దగానే ఉంది. హెవెల్స్ యా, దేర్ ఇస్ సంథింగ్ ఇన్సైడ్. లోపల ఏదో ఉంది. లోపల ఏముంది? ఓడి అమ్మా, లోపల కూడా మిస్టరీ బాక్సెస్ ఉన్నాయి. ఓ మై గాడ్, మిస్టరీ బాక్స్ ఉన్నాయి లోపల కూడా. ఎన్ని ఉన్నాయి లెక్కెడదాం. మిస్టరీ బాక్స్ నెంబర్ 1. ఎవరయ్యా ప్యాకింగ్ చేసింది? పక్క గిఫ్ట్ షాప్ లో ప్యాకింగ్ చేసినట్టు ఉన్నారు. మిస్టరీ బాక్స్ నెంబర్ 2. The next day. మిస్టరీ బాక్స్ నెంబర్ 6 కాస్త బరువుగా ఉందన్నమాట. సో లోపల ఇంకోటి ఏదో పార్సిల్ కూడా ఉంది. దానికి గెస్ వాట్ అని పెట్టారు చూడండి. మీరే క్లియర్ గా మీ కళ్ళతో చూడండి. గెస్ వాట్ అంటే ఏమిటి? లోపల ఏముంది? 1 2 3 4 5 6 7 7 తల ఫర్ ఏ రీజన్. Oh shit man. Oh shit. ప్రతిదీ ఓపెన్ చేసేద్దాం. ఎక్కడికి వెళ్ళకండి. 1 కాదు 2 కాదు 7 మిస్టరీ ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్లీ గెస్ వాట్. నేను ఒక షర్ట్ అనుకుంటున్నా. మేబీ దిస్ ఇస్ అ షర్ట్, లేదంటే ఒక స్వెట్ షర్ట్ అయి ఉండొచ్చు. నా అజంప్షన్ ఎంతవరకు కరెక్ట్ కామెంట్ చేయండి. వావ్, మై ఫేవరెట్ కలర్. వావ్, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, దిస్ ఇస్ మై ఫేవరెట్ కలర్. బ్రౌన్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది ట్యాన్ కలర్, ట్యాన్ ఫేడ్ వస్తుంది. లైక్ బ్రౌనిష్ లోనే ఒక ఫేడ్. ఇది నా ఫేవరెట్ కలర్. H&M జాకెట్. వావ్, నైస్ 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 నైస్. పంపించిన వాళ్ళు ఎవరో కానీ థ్యాంక్ యూ సో మచ్ పంపించినందుకు. లాట్స్ ఆఫ్ లవ్. నా ఫేవరెట్ కలర్ తెలుసుకున్నారు. ఇట్స్ H&M జాకెట్. సో జస్ట్ దీని మీద ఒకసారి ట్రై చేద్దాం. వావ్, సో ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. మై న్యూ H&M జాకెట్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ గిఫ్ట్ ఐటమ్. H&M జాకెట్, H&M జాకెట్ ట్యాన్ కలర్ది. ఐ జస్ట్ లవ్ ఇట్. లైక్ బ్రౌనిష్ షేడ్. నాకు ఇదంటే చాలా ఇష్టం ఈ కలర్ అంటే. సో దిస్ ఇస్ మై సెకండ్ మిస్టరీ బాక్స్. వాటర్ బాటిల్ కానీ సిప్పర్ కానీ అనుకుంటున్నా. ఓహో ఓహో, మన గెస్ ఒకటి కరెక్ట్ అయింది, ఒకటి రాంగ్. సిప్పర్ కాదు, వాటర్ బాటిల్ కాదు. ఇట్స్ అ బ్రాండ్ న్యూ షర్ట్. వావ్, బ్రౌన్ అండ్ బ్లాక్. బాబా, మనకి ఈ డబ్బాలో ఈ బ్యూటిఫుల్ షర్ట్ అయితే వచ్చింది. వావ్, దిస్ ఇస్, ఇట్ స్మెల్స్ గుడ్. సెంట్ కొట్టినట్టు ఉన్నారు. ఏమో కొత్త బట్టలు అలాగే స్మెల్ చేస్తాయి. హౌస్ ఇట్ గైస్? నాకైతే సూపర్ నచ్చింది. థర్డ్, ఇంకా గెస్సింగ్లు గట్ట మనం చెయ్యలేము అనుకోండి. వావ్, ఎంత క్యూట్ గా ఉందో. మన థర్డ్ ఐటమ్ ఇది ఒక బ్లాక్ బాక్స్. నేనైతే బొమ్మ అనుకుంటున్నా. సస్పెన్స్ గా ఓపెన్ చేద్దాం. 1 సెకండ్. వావ్, దిస్ ఈస్ అ డీర్. ఒంటే ఇంకోసారి ఒంటే ఫ్రిడ్జ్ కి తగిలించుకునేది. డీర్ అంటే ఒంటి కాదే. డీర్, దుప్పి దుప్పి. దీనికి మ్యాగ్నెట్ కూడా ఉంది. ఫ్రిడ్జ్ వెనకాల పెట్టుకునేది. సౌండ్స్ లైక్ సంథింగ్ ఐరన్.
జాగ్వార్. సో గైస్ మీరేం గెస్ట్ చేస్తున్నారు? జాగ్వార్ లో ఏముంది? వావ్ నిజంగా ఓవర్ యాక్షన్ చేయట్లేదు నేను. మై ఫేవరెట్ వన్ పీస్. నాకు వన్ పీస్ అంటే చాలా ఇష్టం. వన్ పీస్ కిచెన్ నా ఇష్టం తెలిసిన వాళ్ళే. సో ఇక్కడ కూడా ఇదో ఫ్రిడ్జ్ వెనకాల పెట్టుకునే బొమ్మ. ఇది కూడా ఇక్కడ కూడా మైసూర్ పాక్ అని రాస్తుంది. సేమ్ ఫ్రిడ్జ్ వెనకాల పెట్టుకునే చెక్క బొమ్మ. సేమ్ ఇక్కడ కూడా మైసూర్ పాక్ అని రాస్తుంది. సో ఇదే ఊరు కామెంట్ చేసేయండి. సో దిస్ ఓహో గుచ్చి చూపులతో గుచ్చి. వావ్, ఐ గాట్ వెరీ ప్రీమియం గుచ్చి సెంట్. సో మీరు కూడా వావ్ వేస్ట్ చేస్తున్నాను. వావ్ ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంది. సో ఇదైతే ఓపెన్ చేద్దాం. ఉలుకు పలుకు లేదు. వాచేనా? టైటన్. గైస్ దిస్ ఎంత బాగున్నాయి సెలక్షన్. ఎవరదరా బాబు. సో అండ్ ఫైనలీ ఇది చాలా హెవీగా ఉంది. ఒక 5 లక్షలు ఉండొచ్చేమో ఇందులో. ఆశకు అద్దు ఉండాలి, మనిషికి సిగ్గు ఉండాలి. డెన్వర్. సో డెన్వర్ సెంట్ ఆఫ్ మై సక్సెస్. ఇది ఓపెన్ అవ్వడం కూడా చాలా ప్రీమియం గా ఉంది. ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, 4 సెంట్లు అయితే వచ్చినాయి మనకి. వావ్, వి గాట్ 4 డిఫరెంట్ ఫ్లేవర్స్. I got 1, 2, 3, 4, 5, 6, 7 గిఫ్ట్స్ అయితే వచ్చినాయి. పంపించిన వాళ్ళు ఎవరో కానీ థ్యాంక్ యూ సో మచ్. నాకు చిన్నప్పటి నుంచి ఏ బర్త్డేకి ఎవరు గిఫ్ట్ ఇవ్వలేదు. మా అక్క తప్ప. మా అక్క ప్రతి బర్త్డేకి నాకు గిఫ్ట్ ఇస్తుంది. బట్ పంపించిన వాళ్ళు ఎవరో కానీ థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పుకోలేకపోతున్నా. బేసికలీ నాకు ఏడుపు రాదు, అంటే అంత ఎమోషనల్ కాదు నేను. థ్యాంక్ యూ సో మచ్. కాసేపు మనం డీకోడ్ చేద్దాం. ఎవరు పంపించారో కాసేపు డీకోడ్ చేద్దాం గిఫ్ట్స్ సైడ్. సో ఇవైతే మా అక్క పంపించే ఛాన్సే లేదు, ఎందుకంటే మా అక్క నా దగ్గరే ఉంది. చాలా కష్టం కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కేస్ మా అక్క కాకుండా మా మదర్ పంపిద్దామన్నా, మా మదర్ అసలు ఖాళీ ఉండదు. సో మా మమ్మీ షీ సెట్ హర్ వర్క్ ప్లేస్ అండ్ మా మమ్మీకి అసలు ఖాళీ ఉండదు. నెక్స్ట్ మా అక్క పంపిద్దామన్నా, మా అక్క నా దగ్గర ఉంది. 4 వీక్స్ నుంచి నా దగ్గర ఉంది. పార్సల్ నిన్ననే వచ్చింది. సో మా అక్క కూడా ఛాన్స్ లేదు. నా ఫ్రెండ్స్ పంపిద్దామనుకున్నా, మా ఫ్రెండ్స్కి ఇంత బ్రెయిన్ లేదు నేను ప్యాక్ చేసి ఎవరు పంపించదు. కాసేపు అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా అండ్ ఎవ్రీ యాక్షన్ హాస్ ఈక్వల్లీ ఆపోజిట్ రియాక్షన్. సో మనం ఈక్వల్స్ టు MC స్క్వేర్ ఫార్ములా క్రాక్ చేసి హ్యాక్ చేసి లాస్ట్ 5 క్రాక్ చేసి హ్యాక్ చేసి మనం ఇప్పుడు సో యూక్లిడియన్ డిస్టెన్స్ కట్టి డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే x2 - x1² ఈక్వల్స్ టు MC స్క్వేర్ 5 కూడా క్రాక్ చేసి హ్యాక్ చేయడం జరిగింది. అంత కష్టపడిపోక నేనే పంపించా. జోక్ లేట్లేదు కదా? నిజమే. ఎలా? సమ్ టైమ్స్ హ్యాపెన్స్. ఎలా? అంతే. అది నాతోనే కదా ఉన్నాం 4 వీక్స్. అయితే ఈ ప్రిపరేషన్ అంతా ఎప్పుడు జరిగిందమ్మా? ఎప్పుడో జరిగింది. మొన్న వచ్చిందా? ఇప్పుడు నేను వేసిన థియరీలు అన్నీ వేస్టే. అదేదో ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి, వీటి మీద కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా చిన్నప్పటి నుంచి ప్రతి బర్త్డేకి సర్ప్రైజ్ చేసి గిఫ్ట్స్ ఇచ్చి ఇప్పుడు కూడా ఇన్ని గిఫ్ట్స్ పంపించినందుకు నిజంగా నాకు మాటలు రావట్లేదు. లవ్ యూ చెప్పలేకపోతున్నాను, కానీ నిజంగా నువ్వు ఒక వరం, నువ్వు దొరకడం ఒక వరం. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కూడా 1000 సబ్స్క్రైబర్స్కి 1000 ఫాలోవర్స్కి దగ్గరలో ఉన్నాను. 2000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను.
ఫాలో చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ.